చూద్దాం రండి. ఫస్ట్ గ్రీన్ తో స్టార్ట్ చేస్తున్నాను. గ్రీన్ వేసాను, దానిపైన ఆరెంజ్ కలర్ వేసాను. సో తర్వాత పింక్ కలర్ వేసాను. సో పింక్ వేసుకున్న తర్వాత మనం సర్కిల్ వేసుకున్నాము. సో ఈ సర్కిల్ లోపల ఈ కలర్స్ అన్ని వచ్చాయి. ముందు మనం ముగ్గు వేసుకుంటాము. సో ముగ్గు వేసుకున్న తర్వాత ఫ్లవర్ అనేది అంటే మనం ఎలా కావాలంటే అలా వేసుకుంటాము ముగ్గు వేసుకునేటప్పుడు. కాబట్టి నేను ఫస్ట్ సర్కిల్ వేసుకున్నాను. తర్వాత మనం ఏం కలర్స్ వేసుకోవాలనుకున్నామో ఆ కలర్స్ ని ముందు ఫ్లవర్ పెటల్స్ వేసుకున్న తర్వాత కలర్స్ వేసుకున్నాము. సో ఫస్ట్ సర్కిల్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. తర్వాత ఫ్లవర్ పెటల్స్ కి పింక్ కలరు, బ్లూ కలరు వేసుకున్నాను. ఈ పెటల్స్ 5 కంప్లీట్ అయిన తర్వాత హాఫ్ సర్కిల్ వేసుకున్నాను. హాఫ్ సర్కిల్ అంటే ఈ పెటల్స్ కి ఇది హాఫ్ సర్కిల్ కనెక్ట్ అయ్యేలాగా ఉంది. అది ట్రయాంగిల్ షేప్ లో ఉంది. సో దానిపైన వచ్చేసి లైట్ పింక్ ని, డార్క్ పింక్ ని వేసుకున్నాను. దాని తర్వాత చిన్న ఫ్లవర్ పెటల్స్ 3 డ్రా చేశాను. 3 వచ్చేసి ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు ఇచ్చాను. ఆరెంజ్ రెడ్ మిక్స్ అయిన కలర్ అది. సో ఆ కలర్ తో మనం ఆ ఫ్లవర్ ని కంప్లీట్ చేసుకున్నాం. ఈ ఫ్లవర్ ని హైలైట్ చేసేందుకు నేను ఏం చేశానంటే ముగ్గుతో లైన్స్ గీసాను. సో అప్పుడు మనకి ఫ్లవర్ చాలా బ్రైట్ కనిపించింది. సో ఇప్పుడు ఫ్లవర్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదే విధంగా మనం ఫ్లవర్ కూడా ఆరెంజ్ కలర్ హైలైట్ చేశాము. చిన్న ఫ్లవర్ పెటల్స్ కి ముగ్గుని ఇచ్చాను, అలాగే హాఫ్ సర్కిల్ కి కూడా ముగ్గుని ఇచ్చాను. సో ఆ విధంగా మనకి ఫ్లవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బార్డర్ కి 3 ఫ్లవర్స్ వేసాను. 3 ఫ్లవర్స్ కి ఒక్కొక్క ఫ్లవర్ కి 5 పెటల్స్ వచ్చాయి. అట్లాగే లీవ్స్ కూడా వచ్చాయి. సో లీవ్స్ ఒక 3 వచ్చేసాయి ఒక్కొక్క వైపుకి. అలాగే లీఫ్ ఎండింగ్ లో మనం ఆ కాడ ఉంటుంది కదా, సో ఆ ఫ్లవర్ పెటల్స్ కి వచ్చిన కాడ ఎండింగ్ లో ఒక ఫ్లవర్ ఇచ్చాము. సో దీనికి డిఫరెంట్ గా వచ్చాయి ఈ పెటల్స్ వచ్చేసి. మనకు ఒక్కొక్కసారి వీలు పడినప్పుడు చిన్నపిల్లలు వేస్తున్నప్పుడు మనం పర్ఫెక్ట్ గా వేయలేకపోతాం. అలాంటప్పుడు సో కొన్ని అడ్జస్ట్మెంట్లతో ముగ్గుని మనం హైలైట్ చేసుకోవచ్చు, చాలా బాగా కనిపించేలా చేయొచ్చు. అది ఈ ముగ్గులో మీకు కనిపిస్తూ ఉంటుంది. డిఫరెంట్ కలర్స్ ని అవుట్ లైన్ గా ఇచ్చాను. లోపల ఒక కలర్ ఉంటుంది, బయటకి ఇంకో కలర్ ఉంటుంది, కానీ ముగ్గు ఓవరాల్ లుక్ చాలా బాగుంది. సో ముగ్గు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇది. మనం ఫ్లవర్స్, లీఫ్లు అండ్ ఎండింగ్ లో ఫ్లవర్ వచ్చింది. లోపల ఒక కలర్ వేసుకున్నాము, పైన ఒక కలర్ వేసుకున్నాము ఫ్లవర్ కంప్లీట్ అవ్వడానికి, లీఫ్ కంప్లీట్ అవ్వడానికి. దానిపైన కలర్ అంతా చేసుకున్న తర్వాత అవుట్ లైన్ తో ముగ్గు మొత్తం వేసేసుకున్న తర్వాత మధ్యలో కూడా ఒక చిన్న లీఫ్ లాగా